దామోదర్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్ గారికి, మైపాద్ జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి గారికి, ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు గారికి, మైపాద్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గారికి, మరి ముఖ్యంగా మన మాజీ రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుత పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పేరు వెంకటరెడ్డి గారికి, ఈ జిల్లా మాజీ అధ్యక్షులు మధు గారికి, వైవి గారికి, పెన్షనర్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుబ్బయ్య గారికి, వేణు గారికి, ఇతర మిత్రులకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్షనర్ల సంఘం డివి గారు, మరి మన ధర్నాకు సంఘీభావం తెలపడానికి వచ్చిన సోదర సంఘ బాధ్యులు, ముఖ్యంగా మరి 1000కి పైగా మరి అలా కదలి వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, ప్రత్యేకంగా మహిళా సోదరి వాళ్ళందరికీ పేరు పేరున నా ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం చూస్తూ ఉంటే ఒక పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్తో సినిమా తీసి దాన్ని విడుదల చేసే ముందు ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు. మరి వాళ్ళ ట్రైలర్ చూస్తేనే సినిమా అర్థమయ్యేటట్టుగా ఆ ట్రైలర్ బిట్లు ఉంటాయి అందులో. ఇవాళ ఖమ్మం జిల్లా మరి ఒక పెద్ద సినిమాకు సెప్టెంబర్ 1న జరగబోయే మరి బాహుబలి లాంటి సినిమాకు ఇలా ట్రైలర్గా మరి వాళ్ళ ఖమ్మం జిల్లా ధర్నా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఖచ్చితంగా గత పిఆర్సీ ఏదైతే మనం సాధించుకోవడం జరిగిందో, అసెంబ్లీలో ఆనాటి ముఖ్యమంత్రి ఆ రోజు పిఆర్టీఓ అధ్యక్షుడిగా ఉన్న నా పేరును అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తూ ఏదైతే 30% పిఆర్సీ ఆ రోజు ప్రకటన జరిగిందో దానికి ఆజ్యం పోసినటువంటి గడ్డ ఖమ్మం గడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంతకుముందే రంగారావు గారు చెప్పినట్టుగా ఆ రోజు ఒక రిటైర్మెంట్ కార్యక్రమానికి వచ్చిన తర్వాత మేము మరి ఆ రోజు మధు గారు పనిచేస్తున్న పాఠశాలలో కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టవలసిందే, ఎట్టి పరిస్థితులలో పిఆర్సీపై పోరాటం మొదలు పెట్టవలసిందే అని చెప్పి ఆ రోజు మధు గారు అధ్యక్షులు, రంగారావు గారు ప్రధాన కార్యదర్శిగా మరి నన్ను ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఆ రోజు ఎక్కువ ఫైర్ మీద ఉన్నాడు రంగన్న. ఆ రంగన్న ఫైర్ తోటి ఆ పిఆర్సీ వచ్చింది. ఇప్పుడు ఇంకా ఫైర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకో పిఆర్సీ కూడా మరి ఇప్పుడే మొదలైంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు రంగన్నకు కావచ్చు, ఇంకా చాలామందికి కావచ్చు, నా మీద డౌట్ ఉండేది. అసలు శ్రీపాల్ రెడ్డి ఉద్యమాలకు దూరంగా ఉంటాడా, లేదంటే అప్పుడున్నటువంటి అధికార పార్టీతో అనుబంధంగా ఉన్నాడా అనే అనుమానాలు కూడా చాలామందికి ఉండేది. కానీ నేను ఎప్పుడు కూడా ఉద్యమాలకు వెనుకంజ వేసేవాడిని కాదు, ఎప్పుడు ముందుండే వాడిని. ఇవాళ ఖమ్మం జిల్లా ఒక ఫోన్ కాల్ చేసి మరి వాళ్ళ ధర్నా కార్యక్రమానికి మాకు అనుమతి ఇవ్వండి అంటే ఒక్క క్షణం కూడా నేను ఆలోచించకుండా వెంటనే మీరు ధర్నా కార్యక్రమం నిర్వహించండి, ఖచ్చితంగా నేను హాజరైతా అని చెప్పిన విషయాన్ని మరి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న సందర్భంలో మరి నాకన్నా మరి ఉన్నత స్థానంలో ఒక ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు ఆ రోజు అధికార పార్టీలో పార్టీ సభ్యత్వం తీసుకొని పనిచేస్తున్నటువంటి సందర్భం. మరి ఆ రోజున ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ఎప్పుడెప్పుడు ఆ ఉద్యమానికి పోదామని మరి చూస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో మరి నన్ను ఆ సమావేశం నాలో ఒక చైతన్యాన్ని రగిలించింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నేను ఇక్కడి నుంచే మరి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల సమావేశం అంటే 31 జనవరి రోజు ఆ రోజు నేను ఇక్కడికి వచ్చిన ఆ రోజు మరి వెంటనే అనౌన్స్ చేసిన అధ్యక్ష కార్యదర్శుల సమావేశం ఫిబ్రవరి 4వ తేదీన 9వ తేదీనే ధర్నాకు పిలిపించిన.
అంటే కేవలం 9 రోజుల వ్యవధిలో ఈ రాష్ట్రంలో 60,000 మంది ఉపాధ్యాయులు వివిధ జిల్లాల్లో ధర్నాలో పాల్గొన్నారు. అంటే అదే పిఆర్టీ యొక్క శక్తి. మరి ఆ ధర్నా ఫలితమే ఇవాళ మనం తీసుకున్న మరి 61 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ పెంపు జీవో కావచ్చు, 30% పిఆర్సీ కావచ్చు, మరి దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఆ రోజు 30% పిఆర్సీని వర్తింపజేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ కానీ మరి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రిటైర్ ఉద్యోగులది 75 నుంచి 70 సంవత్సరాలకు వచ్చిన సందర్భం కానీ ఇవన్నీ కూడా పిఆర్టీయు టిఎస్ తన సంఘ ఆవిర్భావం రోజునే ఫిబ్రవరి 9నే రాష్ట్ర వ్యాప్త ధర్నాగా మరి ఆ రోజు 60,000 మందిని మరి సమీకరించడం ద్వారా వచ్చినటువంటి ఉద్యమ ఫలితమే ఇవన్నీ జీవోలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మనం ఫిబ్రవరి 9న మరి ధర్నా చేస్తే మార్చి 9కే ముఖ్యమంత్రి పిలవడం, మాట్లాడడం, ఇవన్నిటిపైన హామీలు ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇవాళ ఈ ప్రభుత్వం పైన మనం ఎన్నో ఆశలు మరి పెట్టుకున్నాం. మరి గతంలో ఉన్నటువంటి పిఆర్టీయూకు ఇవాళ ఆంక్షలు లేవు. ఇవాళ నేనే ఎమ్మెల్సీగా ఉన్నా. ఇవాళ చక్కగా మరి పనిచేసే అధ్యక్ష కార్యదర్శులు ఇవాళ రాష్ట్ర సంఘంలో ఉన్నారు. ఇంకా ఉత్సాహంగా, అంతకన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నటువంటి నాయకులు జిల్లా బాధ్యులుగా ఉన్నారు. ఇవాళ పిఆర్టీయూకు ఎలాంటి ఆంక్షలు లేవు. పిఆర్టీయూ ఇవాళ ప్రాథమిక సభ్యుని మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే సంఘం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున మరి ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మేజర్ షేర్ ఖమ్మం జిల్లాది. ఇవాళ ఈ జిల్లా నుంచి అందరూ కూడా శాసనసభ్యులను ఎంతమంది ఉంటే అంతమంది ఇవాళ గెలిపించడం వల్ల అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ కొద్ది మెజార్టీతో ఏర్పడ్డ ప్రభుత్వానికి ఆయువు పట్టు అంటే ఇలా ఖమ్మం జిల్లా. మళ్ళా ఇవాళ ఖమ్మం జిల్లా నుంచే ఈ ఉద్యమం మొదలవుతుంది అంటే ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చిందనే విషయం మీరు హెచ్చరిస్తా ఉన్నా అని తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున మన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరం కూడా ఎన్నో ఆశలు ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నాం. మరి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసి జనవరి 1వ తేదీన మరి మన అందరికీ కూడా జీతాలు ఇచ్చింది. ఆ రోజే మరి అనుకున్నాం, అబ్బాయిగా జీతాలు మార్పు అనేది మొదలైంది అనుకున్నాం. అప్పటిదాకా మార్పు కావాలి అని మనం రీల్స్లో చూసి మార్పు తెచ్చినాం. మార్పు మొదలైందని మరి 1వ తారీఖు జీతాలు అనుకున్నాం. ఆ 1వ తారీఖు జీతాలు అక్కడనే ఆగిపోయినాయి. ఆ ఒక్కటి తప్ప ఇవాళ వరకు ఈ ప్రభుత్వం మనకి ఇచ్చింది ఏది కూడా లేదనే విషయాన్ని మరి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. 1వ తారీఖున వేతనాలు తప్ప ఇవాళ వరకు ఈ ప్రభుత్వం నుంచి మరి ఒక ఉపాధ్యాయుడికి ఒరిగింది ఏది లేదని చెప్పి తెలియజేస్తూ ఇది సరైనటువంటి విధానం కాదు. ఆ రోజు 3 డిఏలు ఉండి ఒక డిఏ పెండింగ్ లో ఆల్రెడీ శాంక్షన్ చేసి 2 డిఏలు పెండింగ్ లో ఉంటే ఇన్ని డిఏలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి మేము రాగానే డిఏలు ఇస్తామని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ 3ను 6 డిఏలు చేసినది. దానికి సిగ్గుపడాలి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు ఇది కమిటీ కాదు, ఈ 5% ఐఆర్ ఇస్తారా అని చెప్పి ఆ రోజు మాట్లాడి 5% ఐఆర్ మరి కాదు, మేము ఆ కమిటీని రద్దు చేస్తాం, కొత్త కమిటీ చేస్తాం, 6 నెలల్లో మీకు గొప్ప పిఆర్సీ ఇస్తామని చెప్పి తన మేనిఫెస్టో సాక్షిగా రాసి ఇవాళటి వరకు కొత్త కమిటీ కాదు కదా మరి ఆ 5% మనకు గత ప్రభుత్వం ఇచ్చింది ఐఆర్ తప్ప ఇవాళ 1% ఐఆర్ ఇవ్వడం, 1% డిఏ పెంచడానికి కూడా ఇవాళ ప్రభుత్వం కింద మీద పడుతున్నదంటే మరి ఇది మనందరి కూడా మోసం చేసినట్టుగా భావించవలసి వస్తున్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఆ రోజున 4,000 కోట్ల రూపాయలు మన ఉద్యోగస్తులకు బకాయిలు ఉండే. ఆ రోజు బకాయిలు ఉంటే మీ జీపీఎఫ్ డబ్బులు మీకు వస్తలేవు, మీ జీతాలు మీకు 1వ తారీఖు పడతలేవు, మీ సివిల్ స్కోరు మరి దెబ్బతింటున్నది అని అనేక మరి ముచ్చట్లు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల పైన ఉద్యోగుల పైన ప్రేమ కురిపిస్తున్నటువంటి వాళ్ళు
అధికారంలోకి రాగానే మరి ఉద్యోగ వర్గాన్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మనం ఓపిక పట్టే కాడికి పట్టినాం. ఇవాళ 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు, 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ 2.5 సంవత్సరాలు దాటినప్పటికి కూడా మరి వాళ్ళ మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయకపోవడం మూలంగానే ఇవాళ మనం రోడ్డు ఎక్కినాం అనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే మరి ప్రభుత్వంలో భాగం. ఇవాళ ప్రభుత్వంలోనే ఒక భాగం ఇవాళ మేము సరిగా లేవు అని చెప్తున్నదంటే ఈ ప్రభుత్వం క్షీణించిపోతానికి ఇది ఒక సంకేతం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు 4,000 కోట్లుంటే మరి మన మీద ఎంతో జాలి చూపించినటువంటి ఈనాడు మరి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా ఉండి మరి ఆ రోజు 4,000 కోట్లుంటే బకాయిల గురించి మాట్లాడిన వాళ్ళు ఇవాళ 16,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పేరుకుపోయేదాకా మరి చేతులు కట్టుకొని కూర్చోవడం ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇక సమయం లేదు, ఎందుకంటే మాటలు మాట్లాడుతూ చర్చలు చేస్తూ ఇప్పటిదాకా ఏంటంటే గత ముఖ్యమంత్రి ఏమో ఎవరిని పిలవకపోయేది, చర్చలు చేయకపోయేది. ఈ ముఖ్యమంత్రి ఏమో చర్చలు చేస్తూ ఉన్నాడు తప్ప పనులు కావడం లేదు. రెండు కూడా పెద్ద తేడా ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఒకసారి పిలిచిన గతంలో 2 పిఆర్సీలు మాత్రం చరిత్రలో మొత్తం పిఆర్సీల చరిత్రలో అత్యధిక ఫిట్మెంట్ ఏంటంటే 43% అప్పుడు వచ్చింది, తర్వాత 30% వచ్చింది. మరి ఇవాళ చూస్తే ఈ 3 ఏళ్ల కాలంలో మరి సమీప రాబోయే మనం గనక ఇట్లనే ఉంటే, మనం గనక గొంతు విప్పకపోతే సమీప భవిష్యత్తులో పిఆర్సీ వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇవాళ ఏ సంఘం చేసినా చేయకున్నా, ఏ జేఏసీలు ముందు పడకపోయినా పిఆర్టీయు ఒక బాధ్యత గల సంఘం. పిఆర్టీయు ఒక ప్రభుత్వ విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పట్ల ఇవాళ నాటి నుంచి నేటి వరకు ఎన్నో సమస్యలను పరిష్కరించిన సంఘం ఇవాళ ఒక ఉద్యమం నిర్మిస్తున్నదంటే, ప్రభుత్వంలో కదలిక వస్తుంది అంటే అది కేవలం పిఆర్టీయు సంఘం నిర్వహించే ఉద్యమాలకు మాత్రమే అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అది పిఆర్టీయు ఒక గొప్పదనం. మరి అంత పెద్ద ఉపాధ్యాయ సంఘం మరి వాళ్ళ ఖమ్మం జిల్లా నుంచి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అనేది అదొక పెద్ద ప్రమాద హెచ్చరిక. ఇవాళ మనం డ్యాములు నిండిన తర్వాత మరి పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఖాళీ చేయాలని పూర్తిగా అంటే కంట్రోల్ తప్పినటువంటి స్థాయి వచ్చినప్పుడు హెచ్చరిక ఏదైతే ఉంటుందో పిఆర్టీయు ధర్నా అనేది అలాంటి హెచ్చరిక ప్రభుత్వానికి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ పిఆర్టీయు ధర్నాకు దిగింది అంటే అంత ఆషామాషిగా కాదు. ఇలా ఉనికి కోసం పిఆర్టీయు ధర్నా చేయదు. సమస్య తీవ్రమైనప్పుడు మన సమస్యను ప్రభుత్వం పట్టించుకోనప్పుడు మాత్రమే మరి ధర్నా చేసే సంఘం. ఇవాళ ఏ రాజకీయ పార్టీకి కూడా అనుబంధంగా లేనటువంటి సంఘం ఇవాళ రాష్ట్రంలో ఏకైక సంఘం పిఆర్టీయు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకసారి ధర్నా కార్యక్రమాలను చూడండి. ఇవాళ 20 సంఘాలు, 30 సంఘాలు, 40 సంఘాలు ధర్నా చేస్తే కూడా 40-50 మంది కన్నా ఎక్కువ రారు. ఆ 40-50 మందికి మరి 20-30 మంది రాజకీయ నాయకులు వచ్చి ప్రసంగాలు చేస్తారు. మన ధర్నా చూడండి, ఇలా పిఆర్టీయు నాయకులు తప్ప మరొక వేరే రాజకీయ పార్టీ లేకుండా ఇవాళ కేవలం పిఆర్టీయు సభ్యులే 1000 మందికి పైగా. ఎందుకనంటే ఈడ పిఆర్టీయు సంఘం గురించి తెలియదు కాబట్టి ఇంత చిన్నగా ఈ ప్లేస్ ఏర్పాటు చేశారు. నిజంగా పిఆర్టీయు కూడా ఎప్పటికి ధర్నాలు చేస్తూ ఉంటే మన సంఘం గురించి తెలిస్తే దాదాపు 1 ఎకరం ప్లేస్ పెట్టేటోలేమో అని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇంతమంది వచ్చినా ఇక్కడ ప్లేస్ సరిపోనంత మంది ఇవాళ హాజరైనరు అంటే అది పిఆర్టీయు అదొక కదలిక తెచ్చింది. ఈ కదలిక రేపు సెప్టెంబర్ 1కు నాంది పలికింది. మరి ఖచ్చితంగా మరి వాళ్ళ ఖమ్మం జిల్లా తప్పకుండా నేను అభినందిస్తా ఉన్నా. రంగారావు గారిని, శేఖర్ రావు గారిని నేను అభినందిస్తా ఉన్నా. ఒక మంచి కార్యక్రమం
ఇవాళ చూసినటువంటి ఈ విజువల్స్ ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూస్తారు. ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా పిఆర్టీ శాఖలు మరి ఈ చిత్ర మరి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు చూసి స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా సెప్టెంబర్ 1కి ఏ విధంగా విజయవంతం చేయాలనే దాంట్లో ఈ ధర్నా స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ అందుకు వీరిని నేను అభినందిస్తా ఉన్నా. ఇవాళ అనేక సమస్యలు ఇవాళ హెల్త్ కార్డ్ అని ప్రకటించారు. ఇవాళ ప్రభుత్వ పరిస్థితి చూస్తే దయనీయంగా ఉన్నది, బాధ అనిపిస్తా ఉన్నది. హెల్త్ మినిస్టర్కే హెల్త్ కార్డు గురించి తెలియదు, హెల్త్ సెక్రటరీకే ఆ హెల్త్ కార్డు గురించి తెలియదు. ఇలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏమి ఇవ్వాలి, హెల్త్ కార్డు ఏమి ఇవ్వాలి, ముఖ్యమంత్రి ఏం చెప్పాలి, జిఏడి వాళ్ళు ఏం చేయాలి దాంట్లో ఇయ్యాలటి వరకు కూడా క్లారిటీ లేనటువంటి విషయం. 3 నెలల ఇన్స్టాల్మెంట్లు మన దగ్గర తీసుకున్నారు. 2 నెలలు గవర్నమెంట్ కూడా ఆల్రెడీ పే చేసింది. ఇయ్యాలటి వరకు కూడా మరి ఆ హెల్త్ కార్డుకు సంబంధించి ఒక హెల్త్ కార్డు మన వివరాలు తీసుకొని మన జేబులో ఒక కార్డు పెట్టడం చిన్న ప్రక్రియ. ఒక 24 అవర్స్ చాలు దానికి. ఆ 24 అవర్స్ చేయాల్సిన పని కూడా 100 రోజులు దాటినప్పటికి కూడా ఇవాళ ప్రభుత్వం చేయలేకపోతుందంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫెయిల్యూర్ లో ఉందో ఒకసారి మనం గమనించాలి. ఇవాళ హెల్త్ స్కీమ్ ఇవాళ ఎన్నో ప్రాణాలు, ఇవాళ యాదాద్రి జిల్లా నుంచి ఒకరు, ఇంకో జిల్లా నుంచి ఒకరు నాకు ఫోన్లు చేస్తుంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది. ఇవాళ హెల్త్ మరి ప్రీమియం కట్ అయింది, ఇక నాకు హెల్త్ స్కీమ్ ఏదైనా హాస్పిటల్లో పనిచేస్తుంది కావచ్చు అని చెప్పి మరి అనుకోని వాళ్ళు హైదరాబాద్ పోతా ఉన్నారు. హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత మీకు హెల్త్ కార్డు పనిచేయదు, 10 లక్షలు కట్టండి, 15 లక్షలు కట్టండి, మరి 8 లక్షలు, 20 లక్షలు అని చెప్పి కడితేనే చికిత్స, లేకపోతే పేషెంట్ బతికే పరిస్థితి లేదు అని చెప్తున్నప్పుడు ఆ సందర్భాల్లో మరి ఆ ఉద్యోగులు, పెన్షనర్లు మరి నాకు ఫోన్ కాల్ చేస్తుంటే నిజంగా కూడా బాధ అనిపిస్తూ ఉన్నది. ఇది ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచిది కాదు. ప్రజల ఆరోగ్యం కన్నా, ఉద్యోగుల ఆరోగ్యం కన్నా ఇవాళ పెన్షనర్స్ ముఖ్యంగా చెప్పాలంటే 30-40 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి ఊడిగం చేసి ఇవాళ పెన్షనర్లుగా ఉంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత, ఆరోగ్య భద్రత ఇచ్చే బాధ్యత, కనీస బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటది. మరి దాన్ని కూడా విస్మరించి ఇవాళ ఏదో ఆటలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ సెక్రటరీ దగ్గర పోతే నాకు తెలియదు, చీఫ్ సెక్రటరీ దగ్గర పోతే నేను చెప్పిన అంటారు, హెల్త్ కార్డు మాత్రం పనిచేయదు, నెల నెల మన ప్రీమియం మాత్రం కట్ అవుతుంది. ఇంత దరిద్రపు అడ్మినిస్ట్రేషన్ ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. మరి ఇవాళ మనందరం కూడా గొంతు వెప్పియాల ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ఇప్పటికైనా మీ పనితీరును మార్చుకోండి. ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోండి. ఇవాళ ఉద్యోగస్తులు మీకు మంచి చేస్తే మళ్ళా మీకు మంచి చేస్తారు. మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే మేము కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు అనే హెచ్చరిక ఈ ఖమ్మం జిల్లా ధర్నా ద్వారా నేను ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నా. మరి ఏదేమైనా సరే ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి ధర్నా ఇవాళ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగింది. మరి ఈ ధర్నాకు తరలి వచ్చిన ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఒక్కొక్కడిగా నేను పరిష్కరించే దిశగా ఒక ఎమ్మెల్సీగా నా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు 29 రోజుల తమ సమ్మె వేతనం కానీ, ఎందుకంటే ఆ రోజు సమ్మె చేస్తే పిలిచి చర్చలు చేసి సమ్మె డ్రాప్ కానీ జీతం ఇస్తా అన్నారు. పాపం వాళ్ళు పోయి మరి విధులలో చేరింది. వాళ్ళకి ఆ జీతం ఎక్కువటారు. ఏడాది దాటిపోయింది, 2 నెలలు కావస్తా ఉన్నది. మళ్ళా డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు. ఇప్పటికి కూడా మరి ఆ వేతనం రాలేదు. మరి అంతకన్నా ముందు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అదే గత ప్రభుత్వం మీద మరి ఎస్ఎస్ఏ ఉద్యోగులు ధర్నా చేస్తుంటే ధర్నా శిబిరానికి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి మీ సమస్యను ఒక ఛాయ్ తాగేంత లోపల నేను పరిష్కరించే అవకాశం ఉంది, నాకు పూర్తి అవగాహన ఉంది, నేను రాగానే పరిష్కరిస్తా అని చెప్పిండు. కానీ ఇలాంటికి 2.5 సంవత్సరాలైనా మరి మన గత ప్రభుత్వం 30% పెంచింది, కానీ మరి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ₹1 కూడా అదనంగా మరి వారికి చేయలేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఇవాళ మన పిఆర్సీతో పాటే ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇప్పించే విధంగా పిఆర్టీ పోరాటం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మరి గత ప్రభుత్వం ముప్పడిగా మరి ఒక స్కూల్ బిల్డింగ్ కట్టి తర్వాత స్కూల్ ఓపెన్ చేయాలి, కానీ ఇవాళ గురుకుల పాఠశాల అంటే రెసిడెన్షియల్ అంటేనే రెసిడెన్స్, ఆ రెసిడెన్సే లేకుండా 1000 స్కూళ్ళు ఓపెన్ చేసి మరి
కిరాయి బిల్డింగ్లలో, రెంటెడ్ హౌసెస్ లో, ఊరికి దూరంగా ఉన్న మరి పరాగుబడినటువంటి మరి భవనాలలో ఇవాళ ఎన్నో ఇబ్బందులు పడుతున్న గురుకుల పాఠశాలలు అన్ని ఇబ్బందులు పడుకుంటా కూడా అత్యుత్తమ ఫలితాలు, నీట్, ఐఐటి, అడ్వాన్స్డ్ పరీక్షలు, జేఈ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తూ ఇవాళ ఉపాధ్యాయులు కష్టపడుతుంటే వాళ్ళ సమస్యలు మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎయిడెడ్ టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, గురుకుల టీచర్లను కూడా ఈ హెల్త్ స్కీమ్ లో భాగస్వామ్యం చేయాలనే ప్రతిపాదన ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టిన. మీకు త్వరలోనే ఈ హెల్త్ స్కీమ్ గైడ్ లైన్స్ విడుదలయ్యేలోగా మిమ్మల్ని అందులో చేర్పించే బాధ్యత నాదే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గురుకుల ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకునేదాకా నేను పోరాటము, ఉద్యమం కొనసాగిస్తా అని చెప్పి కూడా మరి ఉపాధ్యాయ మిత్రులకు మరి తెలియజేస్తూ, మరి ఇవాళ అనేక యాజమాన్యాల్లో నిర్వహించబడుతున్న విద్యా సంస్థలు అన్నింటిని కూడా ఇవాళ కేజీ నుంచి పీజీ దాకా మరి వాళ్ళ డిగ్రీ కళాశాలలు కావచ్చు, యూనివర్సిటీ అధ్యాపకులు కావచ్చు, అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, జూనియర్ లెక్చరర్లు కావచ్చు, అందరి సమస్యలు ఖచ్చితంగా తీర్చే బాధ్యత ఒక ఎమ్మెల్సీగా మరి నాకు ఉన్నది. కాబట్టి తప్పకుండా మీరు ఇచ్చినటువంటి అవకాశం ఈ విద్యారంగాన్ని బాగు చేయడం కోసమే మరి నేను వినియోగించుకుంటా అని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ మరి రాబోయే శాసన మండలి సమావేశాల్లో, ఎందుకంటే ఈ ధర్నా ఒక్క రోజుతో ఆగిపోయే ధర్నా కాదు. సెప్టెంబర్, మరి ఇంతకుముందే దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టు సెప్టెంబర్ 1 అనేది ఒక పెద్ద ఉద్యమానికి ఒక మొదటి మెట్టు. మరి అలా సెప్టెంబర్ 1, ఆ సెప్టెంబర్ 1 ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసి మరి వెంటనే చర్చలు బాగానే జరుపుతా ఉన్నారు, కానీ మరి ఫలితాలు రావడం లేదు, జీవోలు రావడం లేదు. ఆ జీవోలు వచ్చే విధంగా చర్చలు జరిపితే తప్పకుండా ఉత్తర్వులు ఇస్తేనే మన ఉద్యమం ముందు కొనసాగించకుండా ఉంటుంది. లేదంటే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కానీ, సెక్రటరియట్ ముట్టడి కానీ, అవసరమైతే ఎలాంటి కార్యక్రమం, ఎంత తీవ్రతరమైనటువంటి ఉద్యమానికైనా టీఆర్టీయూ వెనుకకు పోదనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ ఖమ్మం ధర్నా వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మరి ఇంత మంచి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా శాఖ టీఆర్టీయూ ఖమ్మం మరి వారిని అభినందిస్తూ, తరలి వచ్చిన ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తూ, మరి అదేవిధంగా సిపిఎస్ రద్దు, 2003 డిఎస్సి, ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన పంజాబ్ తదితర రాష్ట్రాల్లో మరి వారు ప్రభుత్వ పరంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ కూడా సిపిఎస్ పైన ఖచ్చితంగా మరి రాజకీయ పరమైన నిర్ణయం తీసుకొని ఓపీఎస్ అమలు చేయాలి. ఇవాళ 2003 డిఎస్సి సంబంధించి ఇలా ప్రత్యేకంగా మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003 డిఎస్సి పరీక్ష జరిగింది. మరి 2003 ద్వారా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉమ్మడి రాష్ట్రంలో అపాయింట్ కాబడ్డారు. అందరికీ కూడా మరి సిపిఎస్ లోకి వచ్చిండ్రు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మరి అంటే అప్పుడు మరి ఒకే జీవో ద్వారా వచ్చినటువంటి పక్క రాష్ట్రంలోని ఉద్యోగులు ఇవాళ ఓపీఎస్ లోకి వచ్చిండ్రు. ఈ ప్రభుత్వం మరి ఇంకా మరి నిద్ర వీడడం లేదు. ఎన్నిసార్లు మరి ఇవాళ ప్రాతినిధ్యాలు చేసినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి జేఏసీ నాయకులతో సమావేశం పెట్టి ఖచ్చితంగా 2003 డిఎస్సి మేము ఉత్తర్వులు ఇస్తామని చెప్పి దానిపైన మరొక మాట చెప్తే అదే రోజు అక్కడ ఢిల్లీలో మరి కౌంటర్ ఫైల్ దాఖలు చేసి దీనికి అగెనిస్ట్ గా అంటే ముఖ్యమంత్రి ఏదైతే జేఏసీ నాయకుల ముందు చెప్పిండో దానికి వ్యతిరేకంగా మరి ప్రభుత్వ ఐఏఎస్ అధికారులు అక్కడ మరి కోర్టు కేసు ఫైల్ చేసినటువంటి విషయాన్ని అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది గాడి తప్పి ఉన్న వ్యవస్థ దీన్ని ఇప్పటికైనా రిపేర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పనిసరిగా 2003 అది ఎవరు ఆపినా ఆగదు. తప్పనిసరిగా మీకు పాత పెన్షన్ వచ్చి తీరుతుంది. అది నా బాధ్యత. ఎంతటికైనా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 398 మరి ద్వారా పనిచేసినటువంటి 398 స్పెషల్ టీచర్లకు మరి నోషల్ ఇంక్రిమెంట్లు ఇచ్చింది తప్పనిసరిగా. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మరి వచ్చినటువంటి జీవో మరి ఎంతో మంది ఉపాధ్యాయులకు నష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 398 టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇచ్చింది. ఇక్కడ కూడా ఇంక్రిమెంట్లు ఇచ్చేదాకా పిఆర్టీయూ పోరాటం కొనసాగిస్తుంది అనే విషయాన్ని తప్పకుండా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది 100% 398
టీచర్లకు నోషల్ ఇంక్రిమెంట్లు, 2003 డిఎస్ ఉపాధ్యాయులకు పాత పెన్షన్, ఈ రెండు కూడా పూర్తి బాధ్యత నాదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వం ఆ రోజు 317 జీవో వచ్చినప్పుడు చాలా మాట్లాడారు. ఇవాళ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మేము అధికారంలోకి రాగానే ఆ జీవో రద్దు చేస్తామని, లేదంటే ఆ నష్టపోయిన ఉపాధ్యాయులందరికీ కూడా న్యాయం చేస్తామని అనేక మాటలు మాట్లాడినరు. మంత్రులతో కమిటీ, ఐఏఎస్ అధికారులతో కమిటీ, అదో 6 నెలలు ఇదో 6 నెలలు చేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టులో ఇవాళటి వరకు ఆ రిపోర్ట్లో ఏముందో ఎవరికి తెలియదు. మరి లాస్ట్కి ఒక 190 జీవో మాత్రం విడుదల చేసింది. ఆ 190 జీవో విడుదల చేసింది కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఖచ్చితంగా ఆ 190 జీవో మీద మరి ఒత్తిడి తెస్తా ఉన్నాం. రేపు రాబోయే వేసవి సెలవుల్లోగా ఖచ్చితంగా మరి 180 జీవోను ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా మన ప్రభుత్వం పైన మరి మన పోరాటం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే టెట్ పరీక్ష ఉందో మరి ఆ టెట్ కంపల్సరీ చేసిన దానికి మరి పిఆర్టీ ఆధ్వర్యంలో మనం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక ప్రత్యేక పరీక్ష మరి వాళ్ళ ఉపాధ్యాయుల కోసం, సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి 19,000 మంది ఉపాధ్యాయులు ఆ పరీక్షకు రేపు అపియర్ కాబోతా ఉన్నారు. దాదాపుగా నాకు నమ్మకం ఉంది ఆ ప్రత్యేక టెట్ ద్వారా మీరందరూ కూడా ఉత్తీర్ణులు అవుతారని. మరి కానటువంటి ఇంకా ఎవరైనా మిగిలితే కూడా రేపు మళ్ళా ఒకటి స్పెషల్ టెట్ మళ్ళీ జనవరిలో ఉంటుంది, మధ్యలో నవంబర్లో జనరల్ టెట్ ఉంటుంది, మళ్ళా జనరల్ టెట్ అనంతరం మళ్ళా జనవరి 2027లో స్పెషల్ టెట్ ఉంటుంది. మళ్ళా ఆ 2 టెట్ల ద్వారా అవసరమైతే జనవరిలో జరగబోయే టెట్ మరి ఆన్లైన్ కాకుండా, కంప్యూటర్ బేస్డ్ కాకుండా ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించి తప్పనిసరిగా మీ అందరికీ మరి ఉత్తీర్ణులు అయ్యే విధంగా మరి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని చూసిన తర్వాత నిజంగా అయితే నాకైతే లంచ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. మరి అంత సంతోషంగా, అంత హ్యాపీగా ఉంది. నిజంగా కూడా మరి మీ ఉద్యమ స్ఫూర్తికి, ముఖ్యంగా మహిళా స్ఫూర్తి, మహిళా చైతన్యానికి నా అభినందనలు తెలియజేస్తూ జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ.